అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 మార్చి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉంటే గనక వస్తు వాహనాలు, వ్యాపారాలు, భూములు, స్థలాలు, దాంపత్య సుఖం, నాగదోష పరిహారం, వంద్యాదోష నివారణ, కీర్తి ప్రతిష్టలు, అధికారం ఇత్యాది ఫలితాలు కలుగజేస్తాడు. మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఎక్కువగా గ్రహదోషం ఉండి చెడు ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటే గనక పగడాన్ని సేకరించుకొని దానికి పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకున్నటువంటి యొక్క ఫలితాలు లేక ఆ యొక్క పనులలో ఆటంకాలు ఏర్పడి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. దానివలన విచారం అధికంగా ఉండగలదు. మరియు భార్యాభర్తల మధ్య కొద్దిగా విభేదాలు ఏర్పడి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి బంధువులతో విరోధం ఏర్పడి మిత్రులతో విరోధం అనేది కలగగలదు. మరియు విద్యార్థులు చదువు యందు అతిగా కష్టపడితేనే కానీ ఎక్కువ శ్రమ తీసుకుంటేనే కానీ మంచి ఫలితాలు రావడం అనేది కష్టం. కావున విద్యార్థులు బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవాలి. మరియు పెసర్లు దానం చెయ్యాలి. మీతో సమానమైన వారికి మిఠాయి పంచిపెట్టాలి. దానివలన ఉన్నతమైనటువంటి యొక్క విద్య లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఆటంకాలు కలిగి ఉంటాయి. ఆ యొక్క రంగం వారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించాలంటే రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయాలి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి కూడా లభిస్తుంది. మరి ఒక రాశికి ఎక్కువగా అదృష్ట దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి చదువు గురించి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. కావున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మానుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే గనక ఆంజనేయ స్వామికి వెన్నపూసతో అభిషేకం చేయించి అదే దేవాలయంలో అరటి పండ్లు తేనె దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు వ్యవసాయదారులకు పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఇబ్బందులు కలగగలవు. అధికమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి కాగలరు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగం వారికి ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు లేక ధన రాబడి లేక మనోవిచారానికి లోను కాగలరు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటే మంచి శుభ ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఇతరత్ర వ్యవహారంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది. కావున కుజగ్రహం, చంద్రగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే మంగళవారం రోజు ఒక గుమ్మడికాయను దానం చేయాలి. మరియు చంద్రగ్రహానికి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మరియు కందులు బియ్యం అనేది దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు విదేశాలలో నివసిస్తుండే వారికి ఆ యొక్క రంగాలలో ఎటువంటి యొక్క చెడు ఫలితాలు కలగకుండా శుభ ఫలితాలు కలగాలంటే చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహ అభిషేకాలు మీరు చేయించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క కారకత్వం లలిత కళలు, స్త్రీలు, కళాశాలలు,
వాహనాలు, బట్టల వ్యాపారాలు, వజ్రాలు, ఫ్యాక్టరీలు, వృక్షం, జ్యోతిష్యం, వివాహం, కుటుంబం, వస్త్రాలు, సంతానం ఇత్యాది విషయాలకు కారకుడు. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఇల్లు, వాహనాలు, వ్యాపారాలు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తాడు. గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గృహం, స్థలం, వ్యవహారం, పాడి, పశువులు, వాహనాలు, వివాహం ఇత్యాది విషయాలలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగిస్తాడు. స్త్రీలతో అవమానం ఎదుర్కొంటారు. వాహనాలు కొనలేరు. వివాహం అనేది ఆలస్యం అవుతుంది. చెడు ఫలితాలు కలిగిస్తూ ఉంటాడు. కావున శుక్రుడు అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారములో, ఉద్యోగంలో కానీ అఖండమైనటువంటి అధికమైన ఫలితాలు, శుభ ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పంచామృతాలతోటి అభిషేకాలు చేయించి బొబ్బర్లతో అర్చన చేసి బొబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు అమ్మవారికి కస్తూరి పసుపుతోటి కుంకుమ పువ్వు గోరోజనం కలిపి ఎర్రచందనం కలిపిన చూర్ణంతో దేవీ నామాలతోటి అర్చన చేసిన కుంకుమను ధరిస్తే ఉన్న మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. కావున గ్రహచార గోచార స్థితిలో ఈ వారం శుక్ర బలం చేత మీరు చేస్తున్నటువంటి వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. మీకు అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి. కొద్ది రోజులలోనే మీ యొక్క బాధలన్నీ తొలగిపోయేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు. అఖండమైన ధనయోగం కలిగి ఉంది. వివాహ సంబంధాలు కుదరగలవు. స్త్రీలతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ కార్యక్రమంలో కొద్దిగా వెనుక ముందైనా ఆ యొక్క పని నెరవేరగలదు. వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అక్కడ పనిచేసే అధికారులు మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క పనులు చేసి పెట్టగలరు. కుటుంబ సౌఖ్యం, ధనవృద్ధి, మంచి జీవనం, వ్యవసాయ వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి లాభాలు కలిగి ఉంటాయి. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మామూలు గ్రహస్థితి కలదు. మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు నవరత్న వ్యాపారులు, చిరుధాన్య వ్యాపారులకు ఇత్యాది రంగం వారికి మంచి గ్రహ బలం కలిగి ఉన్నందున అధికమైనటువంటి ధన రాబడి కలగగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి గ్రహస్థితి కలదు. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. ఏ పనైనా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు. దైవబలం ఎక్కువగా ఉన్నందున మీరు ఏది అనుకుంటే ఆ యొక్క పని సకాలంలో కాగలదు. ఇతరత్ర ఏ వ్యాపారాలు చేసినా కానీ ఆ వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సంతోషంతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి అక్కడ జీవన విధానం, అక్కడ గ్రహచార ఫలితాలు చూసుకుంటే గనక శుక్రుడు మరియు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఆ యొక్క రంగాలలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగాదుల యందు కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో క్రయ విక్రయాదుల యందు మంచి ఫలితాలు కలిగి అధికమైన లాభాలను పొందగలరు. మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం కలిగి ఆనందంతో సుఖ సంతోషాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ఇతను వ్యవహారానికి సంబంధించినటువంటి వాడు. బంధువులను, మిత్రులను, సోదర సోదరీలను కలిగించేవాడు. ప్రతి వారిని సఖ్యతగా ఉంచేటువంటి వాడు. మంచి వ్యాపారం చేయించేటువంటి గ్రహం. ధనం, ధాన్యం, వ్యవహారం, పాడి పశువులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు, స్నేహితులు, చదువు, ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున బుధుడు అనుకూలంగా ఉండి ధనలాభం కలగాలంటే, వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఉడకబెట్టినటువంటి పెసర్లు నైవేద్యం సమర్పించి పచ్చి పెసర్లు దానం చేయాలి. చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటే జాతిపత్ర రత్నాన్ని సేకరించి వెండిలో కానీ బంగారంలో కానీ దాన్ని పొదిగించి పూజ చేసి ధరించినట్లయితే మంచి ఫలితాలు కలిగి ఉంటారు. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం
గ్రహ ఫలితాలను చూస్తే గనక ఎప్పుడూ లేని విధంగా విచారం, ఆందోళన కలిగి ఉంటారు. వారి యొక్క పని మీద కూడా విరక్తి కలిగి ఆ యొక్క పనిని వాయిదా వేస్తూ ఉంటారు. అవమానం, ఆలోచన, విచారం కలిగి మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి ధన నష్టం కలిగి ఉంటారు. ఎక్కువగా బంధువులతో కలహాలు ఏర్పడగలవు. ఎంత కష్టం చేసినా కానీ శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండటంలో అధికమైన అశాంతికి గురి కాగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఆ యొక్క రంగములో ప్రతి పని ఆలస్యమై ధన రాబడికి సంబంధించినటువంటి యొక్క విషయాలలో ఆటంకాలు ఏర్పడగలవు. అధికమైన ధన నష్టానికి గురి కాగలరు. మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అనుకోకుండా ఎక్కువగా విచారానికి లోను కాగలరు. ఎన్నడూ లేని విధంగా మీ యొక్క వ్యాపారం మందకోడిగా జరుగుతుంది. భూ వ్యవహారములో అధికమైన వ్యతిరేకమైన ఫలితాలు రాగలవు. ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి. తెలిసిన వారి సలహాలను మరియు సహాయం తీసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల వలన గొడవలు ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క పదవులకు ఆటంకాలు కలిగి ఆర్థికమైనటువంటి యొక్క విషయంలో మీకు ఎదురు దెబ్బలు తగలగలవు. అధికమైన మనోవిచారానికి లోను కాగలరు. ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. కాబట్టి బుధ గ్రహానికి మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు పంచామృతంతో, ఆవు నెయ్యి, ఆవు పాలతో అభిషేకం చేసి మరియు అర్చన చేయించి పెసర్లు, మినుములు దానం ఇవ్వాలి. ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటల లోపల మేడు చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దాని వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశంలో నివసిస్తున్న వారికి అనగా ఫ్రాన్సు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా ఇటువంటి దేశాలలో ఉన్నవారికి అక్కడి ప్రాంత వ్యవహారంగా గ్రహస్థితి చూసినట్లయితే ఈ రాశి వారికి శుక్ర, శని, రాహుగ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి వారు ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, విద్యార్థులైనా కానీ ఉద్యోగం ప్రయత్నం చేసేవారైనా సరే అక్కడి ప్రాంతీయులు ఈ యొక్క 3 గ్రహాలను కానీ పూజ కానీ అభిషేకాలు కానీ జరిపించుకొని బొబ్బెర్లు, నల్ల నువ్వులు, నల్ల మినుములు దానం చేయాలి. ప్రతిరోజు 1 గ్లాసు ఆవు పాలల్లో 5 ఖర్జూరాలు, 5 యాలకులు వేసి ఈ యొక్క పాలను దానం అనేది ఇవ్వాలి. లేదా వాటిని గోమాతకు తినిపించండి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కాబట్టి ఈ రాశి వారికి చంద్ర, శని, గురు గ్రహాలు అనుకూలంగా లేవు. కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర, శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం, శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క గ్రహం మనశ్శాంతిని కలిగించేవాడు. సుఖమైన భోజనం, ఆనందమైన జీవనం, అభివృద్ధి, విద్య, వైద్యం, తెలుపు రంగు వస్తువులు, వృక్షశాస్త్రం, నీరు, ఆహారం, నిత్య సంతోషం, బియ్యం, ధాన్యం, పత్తి, మంచు ప్రదేశాలు, ముత్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఒక కోరిక కలిగించేటువంటి ఒక గ్రహం. మాతృ సౌఖ్యం, సోదర సోదరీలు ఇత్యాది కారకుడు. కావున చంద్రుడు అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలిగి వ్యాపారములో మంచి లాభాలు కలగాలంటే, వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయాలి. మరియు గ్రహచార స్థితిలో ఎక్కువగా చెడు ఫలితాలు కలుగుతూ ఉంటే గనక మంచి ముత్యాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి దానిని ధరించాలి. చంద్రగ్రహ పూజ మరియు దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి. మంచి ఫలితాలు అనేటివి జీవితంలో కలుగుతూ ఉంటాయి. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం గ్రహచార స్థితిలో అత్యంత కష్ట నష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు. వాటిని ఎదుర్కోవాలంటే భగవంతుని పూజ ఒక్కటే శరణ్యం. రాహు మరియు శని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ప్రతి పనిలో ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. మరియు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు. మంచి మాట్లాడినా కానీ
చెడు మాటగా వినబడుతుంది ఇతరులకు. వ్యవహారం వ్యాపారం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఎక్కువగా విచారం కలిగి ఉంటారు. చంద్రుడు మరియు కుజగ్రహ స్థితి వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు. అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు వారి యొక్క వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన అధికమైన ధన నష్టం, ఇబ్బందులు, కష్టాలు పడగలరు. వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అనుకోని విధంగా ఆపదలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. శత్రు వృద్ధి అధికంగా ఉంటుంది. మీ వెనకనే ఉండి మీ యొక్క పేరు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంటారు మీ యొక్క శత్రువులు. తగు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇటువంటి గ్రహ దోషాలు తొలగిపోవాలంటే కార్తవీర్యార్జున పూజ మరియు కాలభైరవ పూజను కానీ చేసినట్టయితే ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శత్రువులు నశిస్తారు. మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు చేయడం వలన అధికమైన నష్టాలు కలుగుతాయి. దాంపత్యంలో సమస్యలు ఏర్పడి కలహాలకు కారణం కాగలదు. పక్కా వారి విషయంలో తలదూర్చకుండా ఉండాలి. గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజ. రాహుగ్రహానికి అభిషేక పూజలు చేయించి కందులు, ఎర్రని మినుములు మరియు నలుపు రంగు వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి ప్రాంత గ్రహచార విశేషము చేత కుజ, శుక్ర, శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ గ్రహముల యొక్క జపాలు కానీ అభిషేకాలు కానీ పూజ కానీ చేయించి కందులు, నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. కావున రవి గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి వ్యవహారములో కానీ ఇత్యాది ఎటువంటి రంగాల్లోనైనా కానీ మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి పూజ అభిషేకాదులు జరిపించి గోధుమలు దానం చేయాలి. ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక కెంపు అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి దానిని పూజించి ధరించిన మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగగలవు. రవి చంద్ర గ్రహ శుభస్థితి వలన ఆ యొక్క గ్రహచారం అంతా కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగేటువంటి యొక్క గ్రహస్థితి కలదు. మరియు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విద్య గురించి ఉద్యోగంలో కానీ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో మీకు మంచి భవిష్యత్తు అనేది కలిగి ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయటం వలన మంచి మిత్రులు కలగగలరు. చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి గలదు. ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఎక్కువగా పెద్దవారితోటి పరిచయాలు ఏర్పడగలవు. మంచి జీవితం ప్రారంభం కానుంది ఈ యొక్క వారం. ఎదురులేని విధంగా మీ యొక్క గ్రహస్థితి అనేది ఉంటుంది. అందరూ అధికంగా మిమ్మలను గౌరవిస్తూ ఉండి మీరు చెప్పిందే విధంగా భావించగలరు. ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయగలరు. బంధుమిత్రులతో కలిసి ఉండుట మరియు ఉద్యోగంలో మంచి ఫలితాలను కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. కోర్టు, భూమి ఇత్యాది వ్యవహారములందు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి వ్యాపారములో మంచి లాభాలు అనేటివి మీరు కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీరు చేసేటువంటి యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆయా రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు. మరియు ఎటువంటి యొక్క రంగములో ఉన్నా ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ
మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ధనం, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఫైనాన్స్, ఉన్నతమైనటువంటి విద్య మరియు చిరుధాన్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. బుధగ్రహ స్థితి అనుకూలంగా ఉండి వ్యాపారములు, వ్యవహారములు, ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అఖండమైనటువంటి అధికమైన ధనలాభం కలిగి మంచి ఫలితాలు కలగాలంటే, అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు చేసి జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున గ్రహచార గోచార విషయంలో బుధ చంద్రగ్రహ కారకత్వం చేత అధికంగా ధనలాభం అనేది కలగగలదు. వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ డబ్బుకు కొదవ అనేది లేకుండా ఈ యొక్క వారం అనేది ఉంటుంది. వారములు 3 రోజుల వరకు ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి పిదప కొద్దిగా ఇబ్బందులు కలిగి తుదకు మంచి గోచార స్థితి కలిగి ఉంటుంది. ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. దాంపత్య సుఖం, పెద్దవారితో పరిచయాలు, సంఘములో గౌరవ మర్యాదలు కలిగి భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత ఏర్పడి మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ఇతరత్ర ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది. అధికమైనటువంటి యొక్క వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మీరు చేస్తున్నటువంటి పనిలో ఎటువంటి యొక్క ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో మనశ్శాంతి కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగం వారికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. అధికమైనటువంటి ధన నష్టం కలిగి ఉంటుంది. వ్యవసాయ, వాణిజ్య, స్టీలు వ్యాపారులకు మరియు చిరుధాన్యాల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు చేనేత, వస్త్ర వ్యాపారులకు మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, వైదికపరమైనటువంటి యొక్క వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారములో కానీ, వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. రారి చిత్ర 3, 4 పాదములు, రూరే రోత స్వాతి 4 పాదములు, తీతూతే విశాఖలో 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. వ్యవహార వ్యాపారములు, ధనము, స్త్రీలు, కళలు, అలంకారాలు, భోగాలు, వినయం, మద్యం, పానీయం, వైవాహిక జీవితం ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు వాహనకారకుడు కూడా. సుఖం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారములో కానీ, రియల్ ఎస్టేట్ రంగములో కానీ, బిజినెస్లలో కానీ, విద్యలో కానీ, లేకుంటే వైద్యంలో కానీ, వ్యాపారములో కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాలు కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం ఇవ్వాలి. ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి అధికమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటే కనుక వజ్రం సేకరించుకొని వెండిలో దానిని పొదిగించి లేక బంగారములో కానీ పొదిగించి పూజ చేసి దానిని ధరించడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి కలిగి మీ యొక్క జీవితంలో మంచి అనేది జరుగుతుంది. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభిస్తుంది దానిని ధరించడం వలన. కావున మరి ఈ రాశి వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారాదుల యందు అధికమైన లాభాలు కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు మంచి గౌరవ మర్యాదలు కలిగి మంచి స్నేహభావంతో వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. వ్యాపారం, వాణిజ్యం, కిరాణం, ధాన్యం, ఫైనాన్స్ ఇత్యాది ఏ వ్యాపారం మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది.
కుటుంబంలో సుఖం, సంతోషం, ఆనందం కలిగి అందరూ సంతోషంగా ఉంటారు. ఆనందమైన జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి యొక్క గ్రహస్థితి కలదు. మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. ఎటువంటి పనైనా ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు. పూర్వపు మిత్రుల కలయిక, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు. మరియు నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి లాభాలు కలిగి భవిష్యత్తులో మంచిగా స్థిరపడేటువంటి యొక్క యోగం అనేది కలదు. మీ యొక్క జాతకంలో మంచి మలుపు తిరిగేటువంటి వారం ఈ యొక్క వారం. మిమ్ములను మంచి గడియలు ఎప్పుడైతే తాగుతాయో ఆ రోజు నుండి మీకు ఏ విషయంలో కూడా ఎదురు లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి గ్రహస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనవృద్ధి కలగగలదు. విద్యార్థులకు మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వారం కనుక చదువులో చక్కగా రాణిస్తారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు కలగగలవు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు అధికమైన ధన ప్రాప్తి కలగగలదు. వ్యవసాయం, వాణిజ్య ఇత్యాది రంగముల వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి వారి వారి పనుల యందు మంచి లాభాలు కలిగి మంచి స్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విద్య, ఉద్యోగం గురించే కానీ, వ్యవహార వ్యాపారం గురించే కానీ, విదేశాలు వెళ్ళేవారికి మరియు అక్కడ నివసించే వారికి కూడా గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున వారు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలకు వెళ్ళేటువంటి యొక్క గ్రహచార స్థితి కూడా మంచిగా ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఫలిస్తుంది. కావున ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ విశాఖలో 4వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదములు, నోజాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, శస్త్ర సంబంధమైన విషయాలకు కారకుడు. రక్తం, ఎర్రని వస్తువులు, ఎర్రని పంట భూములు, కందులు, శరీరములు, శల్యాలు, ధాతువు, రాగి, గుప్త నిధులు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో కానీ, విద్యా ఉద్యోగ స్థలములయందు కానీ, మరి వ్యాపార స్థలములో కానీ అనుకూలంగా ధనలాభం కలిగి మంచి ఫలితాలు కలిగించాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేస్తూ ఉండాలి. దాని వలన అధికమైనటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. మరిన్ని ఎక్కువగా చెడు ఫలితాలు కలుగుతూ ఉంటే కనుక మంచి పగడాన్ని సేకరించుకొని వెండిలో దానిని పొదిగించి పూజ చేసి ధరించాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. కావున గ్రహచార గోచార స్థితిలో కుజ, చంద్ర, రాహు గ్రహముల యొక్క విశేషము చేత అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు. శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. మరియు శరీర అనారోగ్యం, నీరసం ఇత్యాది ఫలితాలు కలుగుతూ ఉంటాయి. దాంపత్య సమస్యలు, గొడవలు, దాంపత్య విషయంలో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడగలవు. వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ వారం కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి అనేది ఎక్కువగా ఉంది. విచారం, కోపం కలిగి ఉంటారు. వివాహ సంబంధాలు కుదరకపోవడం ఇత్యాది ఫలితాలు కలగగలవు. మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్ మరియు మలేషియా, ఆస్ట్రేలియా ఇటువంటి యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క
జీవనం అనేది వాళ్ళు గడపగలరు. మరి కాబట్టి ఈ రాశి వారందరికీ శుభ గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. ఏయోబాబి మూల 4 పాదములు, బోధాబాడ పూర్వషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. గురువు యొక్క కారకత్వం ధనం, పుత్రులు, అధికారం, దైవ పూజ, మంచి మనసు, వ్యాపారంలో మేలుకొలవులు, బంగారం, ధాతువులు, ఆభరణాలు, శూరత్వం, ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చెలాయించడం, అధికారం, మంచిగా మాట్లాడడం ఇత్యాది యొక్క కారకత్వాలు కలిగింటే వాడు ఈ యొక్క గురువు. మరి కాబట్టి జాతకంలో గురువు యొక్క గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనం, ఆభరణాలు, బంగారం కొనుగోలు చేసి వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగించాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చెయ్యాలి. మరియు దత్తాత్రేయ స్వామికి పూజ అనేది జరిపిస్తూ ఉండాలి. ఎక్కువగా ఇబ్బందులు ఉంటే కనకపుష్యరాగం ధరించాలి. దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా ధనం ఖర్చు కాగలదు. కుటుంబంలో చిక్కులు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడి మనోవిచారానికి గురి కాగలరు. దాని వలన ఉన్నతమైనటువంటి పదవులకు కూడా ఆటంకాలు అనేటివి ఏర్పడతాయి. అధికమైనటువంటి శిరోవేదన కలిగి నీరసంగా ఉంటారు. శరీర అనారోగ్యం అనేది కలిగేటువంటి గ్రహస్థితి ఉన్నది. చిన్న సమస్యకైనా ఎక్కువగా ఆలోచిస్తూ మనోవేదనకు గురి కాగలరు. ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్మలను వెంబడిస్తూ ఉంటాయి. ఎంత శ్రమ పడినా కానీ ఆ యొక్క శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకుండా చాలా వెలితిగా ఉంటుంది. ఈ యొక్క గ్రహచారం తగిన ఆదాయం రాక ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. భూములు అమ్మడం కొనడం మరియు వాహనాలు అమ్మడం కొనడం ఇత్యాది రంగముల వారికి అధికమైన సమస్యలు ఏర్పడి విపరీతమైన చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఈ ఒక్క వారం ఎక్కువగా గ్రహచార బలం అనుకూలంగా లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైన నష్టాలు రాగలవు. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ఈ యొక్క పనులన్నీ శుభ ఫలితాలుగా మారాలంటే శుక్ర శని గ్రహముల యొక్క పూజలు అభిషేకాదులు జరిపించి బొబ్బెర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితం అనేది ఉంటుంది. కానీ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే శని శుక్రగ్రహాలకు అభిషేక పూజలు చేయించాలి. మరియు నల్లని నువ్వులు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి విదేశ ప్రయాణం అనుకూలమవుతుంది. మరియు విదేశంలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర పూజ, శని గ్రహాలకు అభిషేక పూజలు చేయించి బియ్యం, నల్ల నువ్వులు మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. బో జాజే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, జూజే జోఖా శ్రవణ 4 పాదములు, గాగి ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించేవాడు. సాహసం, మొండితనం, అహంకారం, దురుసుగా మాట్లాడడం, వెంటనే సంతోషపడడం, వెంటనే కోపం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేసుకునేటువంటి ధైర్య సాహసాలు అనేటివి కలుగుతుంది. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే విపరీతమైనటువంటి ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే జాతి పగడాన్ని సేకరించి పూజించి దానిని ధరించాలి. మరియు ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన
పూజలు జరిపిస్తూ ఉండాలి. కావున గ్రహచార గోచార స్థితిలో శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి వ్యవహార వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది. అధికమైన మనోవిచారానికి గురి కాగలరు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్న వారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క స్థానానికి ఇబ్బందులు అనేటివి ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. సంపాదన మాత్రం ఎక్కువగా ఉన్నా కానీ అధికమైన ఖర్చుల వలన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితి మీకు ఏర్పడగలదు. కావున ఈ వారం చాలా పొదుపుగా ఈ యొక్క ధనాన్ని ఖర్చు చేస్తూ ఉండాలి. శత్రుబుద్ధి అధికంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అపవాదులు కానీ అవమానాలు కానీ మిమ్ములను వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. కావున వాటికి ఎదురొడ్డి ఈశ్వరునికి గంగాజలముతో అభిషేకం చేసి ఆ యొక్క నీటిని ఇంట్లో చల్లిన ఆకాశంలోని మబ్బుల వలె ఆ యొక్క సమస్యలన్నీ విడిపోగలవు. ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. భగవంతుడు ఎప్పుడు కూడా స్మరణ చేయడం వలన కుటుంబంలో చికాకులన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మరి వ్యాపారంలో అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతూ ఉండటం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ప్రతిరోజు శివాలయంలో ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి పంచామృతములతోటి కానీ ఆవు పాలతో కానీ అభిషేకం శివునికి చేయించి ఆ యొక్క దేవాలయంలోని బెల్లం బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు ఒక బ్రాహ్మణునికి దానం చేసి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. దానివలన ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోయి ఈ యొక్క వారం సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది మరి కలగాలంటే గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేదు. కాబట్టి అక్కడ మీ దగ్గరలో ఎక్కడైనా దుర్గా ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయించడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి మీ యొక్క రంగాలలో ఏ వృత్తిలో ఉన్నా ఆ యొక్క వృత్తిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశేషు శతభిషం 4 పాదములు, శేషోద పూర్వభద్ర 1-2-3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. నీచ స్థానములో ఉంటే శని అత్యంత చెడు ఫలితాలను కలుగజేస్తూ ఉంటాడు. గండాలు, ఆపదలు, అవమానాలు, దెబ్బలు, గొడవలు, విరోధాలు, ధనం విషయంలో వ్యవహార విషయంలో అనేక రకాలుగా వ్యతిరేకమైన ఫలితాలు కలుగజేస్తాడు. భూత బాధలు, ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఇత్యాది యొక్క ఫలితాలను కలుగజేస్తూ ఉంటాడు. శని గ్రహచారములో అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వ్యవహారములో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే ప్రతి యొక్క శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరి కావున ఈ రాశి వారికి శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి ఈ వారం గ్రహచార స్థితిలో ఎటువంటి యొక్క బాధలు లేకుండా ఉండాలంటే శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు. కావున ఈ వారం గ్రహచార స్థితిలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండటం వలన ఈ యొక్క రాశి వారు అనుకున్న పనులు సక్రమంగా సాగించుకోగలరు. గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, లాభం, మిత్రవృద్ధి, వ్యవహార వ్యాపార వృద్ధి, తోటి వ్యాపారస్తులతో లావాదేవీలు కలిగి ఉండుట, మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయుట, చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ఆ యొక్క పని చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. తగు నెమ్మదిగా వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అభివృద్ధి అనేది కలిగేటట్టుగా ప్రయత్నం అనేది చేసుకుంటూ ఉండాలి. అనుకూలమైన ఫలితాలు అప్పుడు కలగగలవు. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారైతే ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటారు. అన్ని రంగముల వారికి
అన్ని వృత్తుల వారికి అనుకున్నటువంటి పనులు కాగలవు. ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవాలి. ఎవరితో కూడా వినయంగా మాట్లాడుతూ మంచి పద్ధతితో పలకరిస్తూ ఉన్నందువల్ల మీ యొక్క అభివృద్ధిలో ఇంకా అభివృద్ధి అనేది మీరు చెంది ఉంటుంటారు. అప్పుడే మీకు గుర్తింపు అనేది ఎక్కువగా వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. విద్యలో చక్కగా రాణిస్తారు. మరి కావున విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి బాగా ఉండడం వలన ఆ యొక్క పని మీకు సులువుగా అవుతుంది. మరియు విదేశాలలో నివసించే వారికి, అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, మలేషియా ఇటువంటి యొక్క దేశాలలో నివసించేటువంటి వారికి శుక్రుడు మరియు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెంది మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదం, దూషంజాద ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ఈ యొక్క గురువు ధనము, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, ఉద్యోగం, సేవకులు, అధికారం, దర్పం, దేవతలు, సంతోషం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉంటే సకల సంతోషాలు కలుగజేస్తాడు. వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తాడు. ఉద్యోగ స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలుగజేస్తూ ఉంటాడు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే గురుగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించాలి. మరియు ప్రతి గురువారం శనగలు దానం చేస్తూ ఉండాలి. పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మరియు కనక పుష్కరాగం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కావున గ్రహచార గోచార స్థితిలో ఈ యొక్క రాశి వారికి చంద్ర, కుజ, గురు యొక్క యోగం వలన అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఉంటారు. మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. వ్యవహారంలో, వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోయి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది. మంచి స్నేహితులను మీరు కలుగజేసుకుంటారు. ఎటువంటి సమస్య వచ్చినా కానీ దానిని ఎదిరించి ఆ యొక్క పనిని మీరు మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి గ్రహస్థితి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చూపించే విధంగా మీరు ఉండగలరు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. దాని వలన దైవ బలం వలన మంచి కీర్తి ప్రతిష్టలు అనేటివి కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు స్టీలు, ఇత్తడి, బంగారం ఇత్యాది వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి. కొన్ని సమస్యలు మిమ్మలను వేధించి బాధిస్తూ ఉన్నా వాటినంటిని కూడా లెక్క చేయక శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. మరి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక స్థానం అనేది మీకు లభిస్తుంది. విదేశాలు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నం నెరవేరగలదు. విదేశంలో నివసించే వారికి అనగా అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి శని, బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఎటువంటి రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి చెంది ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. కాబట్టి శుభమైనటువంటి గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ మీ యొక్క వ్యాపారాలలో అభివృద్ధి చెంది అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. గ్రహ ఫలితాలు, వార ఫలితాల యొక్క విషయాలు, వాటి పరిష్కారాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి మరిన్ని వివరాల గురించి, గ్రహ ఫలితాల గురించి, పూర్తి జాతక వివరాల గురించి మీరు ఈ కింద వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించినట్టయితే తప్పకుండా అన్ని వివరాలు మీకు పరిశీలన చేసి మీ యొక్క రాశిలో, జాతకంలో ఎటువంటి యొక్క జాతకం గండాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, మంచి యోగం ఎప్పుడు ఉంది, రాజయోగం, గజకేసరి యోగాలు, శుభ ఫలితాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసి క్లుప్తంగా చెప్పగలం. కాబట్టి మరి మా యొక్క వీడియోలను మీరు ఇంత ఆదరించి చూస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి వీడియోలను ఇలాగే చూస్తూ
మా యొక్క వీడియోలను మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి వారికి ఈ యొక్క విషయాలు మంచి మంచి వీడియోలను చూపించండి. మరిన్ని వీడియోలతో మీ యొక్క ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.